రామకృష్ణ. సో మరి ఇదంతా ఇల్లు బాగానే ఉంది కదా, మరి ఇల్లు క్లీన్నెస్ కూడా కావాలి. మరి అడుగుదాం, ఇద్దరు పిల్ల మొగలు ఎవరు బాగా చూస్తారు. సో క్లీన్ చేస్తానికి పని మనిషి ఏమన్నా? పని మనిషి వచ్చిందన్న, 1 నెల 2 నెలలు వచ్చింది. మా పిల్లం పీసినాదన్న. పని మనిషి పెట్టుకోవాలంటే 2000 3000 కావాలంటుంది. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి పని మనిషి? మళ్ళీ ఏమో కుప్పలు బట్టలు వేయాలి. ఆ బట్టలు ఉతకాలంటే అవి చేతులు పోతున్నాయి. ఇంకోటి నా టీషర్ట్లన్నీ ఖరాబ్ చేస్తుంది. వద్దని చెప్పి వచ్చేసింది. చూసారా రేట్ అనగానే ఇచ్చామండి పని మనిషికి 5000 6000 కూడా ఇచ్చాం. ఆయన కూడా వాళ్ళ పని ఎక్కడ పని అక్కడే ఉంటుంది. ఊడ్చామంటున్నారు, ఊడట్లేదు. చేసాం. నా డౌట్ ఏంటంటే నిన్ను వదిలిపెట్టి ఆలెమ్మడి పోతాడు అనుకుంటున్నాను. అది కూడా డౌట్ అండి నాకు, అది కూడా డౌట్. వచ్చే వాళ్ళు అందరు ముసలి అన్న. పోయాలంటే ఎప్పుడో పోతుండే కదా, ఇప్పుడు పట్టుకొని ఉంటుండేనా ఏమని? పని మనిషి వెనకాల పోవాలంటే ఎప్పుడో పోతుంది. సందు మొత్తం వస్తారు పని మనుషులు, ఏదో దాన్ని పట్టుకుని పోవచ్చు కదా. నాకు అందుకనే అది కూడా డౌట్ ఉంది. వాళ్ళు వస్తున్నారు, 1 రోజు 2 రోజు వస్తున్నారు. పైనుంచి కింద క్లీనింగ్ చేపించేసరికి మాకు ఈ రేట్ వద్దామా, మేము పోతున్నామని వెళ్ళిపోతున్నారు. టార్చర్ అదే క్లీనింగ్ నీట్గా ఉండాలని. ఫస్ట్ మెయిన్ థింగ్ నాకు ఉండాలి క్లీనింగ్. రేట్ ఏమో ఆమెకి నచ్చట్లేదు. ఇంకెందుకులే పని మనిషి అని ఏముంది, పొద్దున్న ఒకసారి చీపిరి కొట్టేసి. నువ్వేనా? నేనే. ఎందుకంటే ఆమెకు వంగదు కదా. ఆమె దాంట్లో చెప్పేది ఏం లేదండి, తను చేస్తారు పని బాగా చేస్తారు. ఇప్పుడు మంచి పని మనిషిని చేసుకుంటా అనుకోవచ్చా? ఇప్పుడు ఆమెనా నేనా అని అంటే కాదు కదా, మనది కదా ఇల్లు, మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి, ఇంకా తప్పదు. సూపర్ 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 అండి. మిమ్మల్ని చూసి ప్రతి పురుషుడు ఇన్స్పైర్ కావాలి. భార్య ఎన్ని మార్కులు ఇస్తారు? వర్క్ నీట్గా చేస్తారు, ఫైటింగ్ కూడా బాగా చేస్తారు. దానికి 10 మార్క్స్, దీనికి 10 మార్క్స్. ఇక మీరు కెమెరా మైక్ పెట్టారు కాబట్టి ఫైటింగ్ అని అన్ని ఛానల్స్కి చెప్తుంది. ఒక వారం రోజులన్నా ఇక్కడ ఉండండి, నేనే మొత్తం మెయింటెనెన్స్ మొత్తం మీకు ఏదంటే చూసుకుంటా, తెలుస్తుంది మీకు. ఫైటింగ్ 10 days. అదే మన ఏది ఆ సినిమాలో వెళ్తుంది కదా ఇంటికి, అదేం సినిమా? నువ్వు నేను ఇద్దరం బిగ్ బాస్ లోకి వెళ్దాం, అప్పుడు ప్రజలందరూ చూస్తారు. అప్పుడు ఎవరు ఫైట్ చేస్తారో లేదో. నటించుడు కాదు, కెమెరా లేనప్పుడు నటించు నువ్వు. లేనప్పుడు కూడా నేను ఇట్లానే ఉంటాను. సినిమాలో హీరోయిన్ రైట్ ఆమె వచ్చినట్టు మీరు ఒక 10 రోజులు మీడియా రండి అందరూ, తెలుస్తుంది ఆ ప్రాసెస్ ఎట్లుంది, ఏం కథ, ఎక్కడ స్టార్ట్ అవుతుంది గొడవ, అవన్నీ. ఇల్లు వరకు ఓకే కాదు, అప్పుడప్పుడు చిన్న పంచాయతీ అంతేనా? చిన్న పంచాయతీ చాలా పెద్దగా అవుతుంది. ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు, నన్ను వెళ్ళిపోమంటున్నాడు ఇంట్లో నుంచి. నేను దిక్కు దివన లేకుండా అర్ధరాత్రి వెళ్ళిపోమంటున్నాడు. నా ఫ్యాన్స్ ఎట్లుంటారు బయట, నేను అర్ధరాత్రి వస్తే ఎందుకు వచ్చిన గోవాలి, నేను నోరు మూసుకుని ఉంటున్నా. ఒకరోజు బండి వేసుకుని వెళ్ళిపోతే కూడా ఏమంటున్నాడు, మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నాను, నేను పిల్లని తీసుకుని వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. అంటే నేను పిల్లం వెళ్ళిపోయింది బయటికి, నువ్వు మాత్రం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతున్నావు. అంటే అప్పుడప్పుడు బాగా సర్కాయిస్తే. సో ఇంకో బాటిల్లో చూసాం రామకృష్ణ, మనం ఇక్కడ గ్లాసులు చూడలేదు రామకృష్ణ వెళ్ళాక. గ్లాసులు సో గ్లాసుల పరిస్థితి అన్నీ బాటిల్ తీసుకుంటే వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు. కొన్ని మనం కలెక్షన్ తీసింది అంతే. ఎక్కడెక్కడ తెచ్చుకున్నావు? అంటే ఈ బ్రాండ్ మొత్తం ఇక్కడ లోకల్ వైన్ మార్ట్ మాదాపూర్ టానిక్లో అక్కడే మొత్తం అంతే. అన్ని బ్రాండ్స్ ఉంటాయి దాంట్లో. యాక్చువల్లీ ఒక 1 week బ్యాక్ వచ్చేది ఉంది, చాలా ఉంటుంది. ఇంకా అన్ని ఇంపార్టెంట్ బాటిల్స్ అండి, అన్నీ అయిపోయినాయి అనమాట. సో ఇవన్నీ చెప్పారు స్వాతినాయుడు గారు. మరి డబ్బులు బంగారం ఎక్కడ దాపెడతారండి అవి చెప్పరా? అవును, మా ఛానల్లో వేసినటువంటి ఫోటో అయినా మీరు ఏ టీవీలో వేసినా మీ పెళ్ళిది మా ఛానల్ వేసింది. అవును అవును. డబ్బులు బంగారం దాచిపెట్ట అన్నారు కదా, 0 అండి. మా దగ్గర ఏం లేదు, రూపాయి కూడా. అది వాళ్ళు వేసుకున్న బంగారమే, దట్స్ ఇట్. అంతకు మించి ఇంకేం లేదు. ఏం చెప్పట్లేదు మాకు, దొంగలు వస్తారేమో. ఏదో సామె పొట్టాడితే డొక్కడదా. ఈరోజు షూటింగ్ చేసుకున్నామా, 500 1000 రూపాయలు వచ్చినామా, తిన్నామా, అంతే అండి. అంతకు మించి ఏం లేదు. ఇంట్లో డబ్బులు ఉంచుతారా అండి? ఖర్చు పెట్టాలి ఇట్లా జప్పు అని. ఫ్రీగా వచ్చేది ఏది, ఈవెన్ నిద్రపోవాలంటే కూడా ఫుల్ ఏసీ అన్నీ ఉండాలి. అంటే ఏదో ఒకటి ఖర్చు అయిపోతా ఉంటేనే. కరెంట్ బిల్లు 10,000 దాకా వస్తుందండి మాకు. ఇక్కడ ఏసీ, అక్కడ ఏసీ, ఇదో ఫ్రిడ్జ్, ఇవన్నీ రాక్షసులు మా ఇంట్లో. నువ్వు ఆమె చల్లగా ఉండాలి మంచిగా ఉండాలనుకుంటే చూసినావా? అదే అన్న, ఏముంది, ఒక్కరోజు ఒక్క కెమెరా ఉన్నప్పుడు ఒక్కసారైనా నిజాలు మాట్లాడితే అయిపోతుంది కదా. అన్ని అబద్ధాలే. పెళ్ళప్పుడు ఎట్లున్నదన్న బ్లాక్ ఉండలే. ఇప్పుడు అన్న ఏసీ ఎంజాయ్ చేస్తుంది, ఐస్ క్యూబ్ ఎంజాయ్ చేస్తుంది. ఫ్రిడ్జ్ ఒకవైపు ఆఫ్ చేయడానికి ఆప్షన్ ఉందా? వేస్ట్ ఎందుకు చేస్తున్నావు అవి అంటే అప్పుడే చెప్పాడు అన్న. ఏమన్నాడు? పిచ్చినారుదా అన్నాడు. 4 పార్ట్స్ చేయరు. ఇవన్నీ చూసారా? ఇప్పుడు
ఒకే మనిషి ఒక్కసారి ఇన్ని దంసప్పులు తాగాడు కదా, 2 పీస్ పెట్టుకో, అయిపోయాక మళ్ళీ పెట్టుకో. ఇప్పుడు ఇవన్నీ కూల్ చేయడానికి ఫ్రిడ్జ్ అంతా కరెంట్ లాగుతుంది కదా. ఫ్రిడ్జ్లో ఏ ఐటెం పెట్టినా అంతే కదా కరెంటు. అవును, ఇవన్నీ ఎందుకు బయట పెట్టుకో, 2 పెట్టుకో, తాగాక మళ్ళీ పెట్టుకో అంట. పడుతుంది లోడ్ ఎక్కువ పడుతుంది అన్న బాధ. ఆయన అర్థం చేసుకోడు అట్లాగా. అది పాత ఫ్రిడ్జ్లు పడతాయి లోడ్, ఇది ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ కదా, దీనికి ఏం కాదనమాట. నువ్వు కూర్చున్నా సరే కరెంట్ బిల్ అంతే వస్తుంది, నేను కూర్చున్నా అంతే, ఎవరు కూర్చున్నా అంతే వస్తుంది. ఇన్వర్టర్ లేదు చెప్తున్నాను, వెయిట్ ని బట్టి లోడ్ అంటున్నావు కదా, ఇది ఆ ఫ్రిడ్జ్ కాదు, ఇది మినిమం ఒక ఫ్రిడ్జ్ ఛార్జ్ వస్తుంది అంతే దీనికి ఎవ్రీ మంత్. టెక్నాలజీలో మామూలుగా లేవన్నో నేను చూసిన తర్వాతే. ఇన్వర్టర్ కూడా ఉంది ఇంట్లో చక్కగా, పైన ఉంటుంది. బోర్డులు కూడా మంచి ప్లాన్ చేసాం. అది చిన్న లైట్లు అసలు చూస్తేనేమో ఇల్లు ఆఫీస్ మోడల్ ఇచ్చావు. అవునన్నా, అంటే ఫాల్ సీలింగ్ 50 కదా, చిన్నగా సింపుల్ గా చేయించేసిన అనమాట. 50 గజాలు. 50 గజాలు. క్రెడిట్ గోస్ టు స్వాతి కాదండి, ఇది అబద్ధాలు ఎందుకు ఆడుతావు, నిజం చెప్పు. మళ్ళా చూసారా, మెట్లు బయట నుంచి పెట్టలేదు, లోపల నుంచి పెట్టాడు. అంటే మనం వేరే వాళ్ళకి కూడా ఎవరికి ఇయ్యలేము, మొత్తం మనం మాత్రమే వాడుకోవాలి. లోపల నుంచి వెళ్ళాలి మెట్లు పైకి. బయట ఏదైనా 100 గజాలు కొనాలంటే 89 లక్షలు కావాలి. ఉన్నదాన్ని మనమే ఒక విల్లాలాగా చేసుకుందామని లోపల నుంచి మెట్లు పెట్టి, మళ్ళీ ఏంటంటే మెట్లు బయట ఇచ్చినా కూడా స్పేస్ కూడా కొంచెం తగ్గిపోద్ది కదా, నాకు ఆ స్పేస్ కూడా కలిసి వస్తుందని లోపల నుంచి మెట్లు ఇచ్చేసి లోపల నుంచి పెట్టి, ఎవరు వస్తారు ఇంటికి వస్తే రిలేషన్ కెమెరాలు ఏమన్నా పెట్టావా? లేదు, సీసీ కెమెరాలు ఏం పెట్టలేదు. స్వాతి ఇంటికి కెమెరాలు లేవా? నమ్మకం ఉండాలన్న, కెమెరాలు అంటే ఏం లాభం. ఆమె మీద నమ్మకం కాదు, బయట ఉంది ఒకటి సీసీ కెమెరా, లోపల కూడా ఉన్నది, మెట్ల దాకా ఉన్నది సీసీ కెమెరా. సీసీ కెమెరా లేకపోతే కష్టం ఈ రోజుల్లో ఉంది. అంటే నా మీద డౌట్ అని కాదు, నాకు మా ఆయన మీద డౌట్. నేను షూటింగ్కి వెళ్ళి వచ్చి ఎవరు చూస్తారో, అది బంగారం కదా ఈ అబ్బాయి, మెరీన్ బంగారం కదా, ఏమంటే 2 రోజులకి మించి భరించలేదు. నల్లగా అయిపోయింది కదా, వద్దంటుంది కదా, అదే బంగారం. ఆ బంగారానికి ప్రేమ లేదు అందుకనేసి. అచ్చా సరే చూద్దాంలే, మీకైతే నేను లైవ్ ఇస్తా ఆ రోజు. ఎవరైనా కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికితే ఆయన తీసుకొని వచ్చి కూర్చోబెడతాను. ఇప్పటిదాకా నుంచి కొత్త బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలి ఏంది చెప్తలేదు. కొద్దిగా హైట్ ఉండాలి, మంచిగా ఉండాలి. అంటే నా లెక్క పుట్టినా అంటున్నావు. ప్రేమగా చూసుకోవాలి, ఫైటింగ్ చేయకూడదు. నాతో ఏదున్నా నిదానంగా చెప్పాలి. అందరూ లవర్స్ ఎట్లా మాట్లాడుకుంటారు అట్లా స్మూత్ గా మాట్లాడాలి. నీకు తినిపిస్తున్నట్ట కదా ఈయన, తినిపించినావా నువ్వు? తినమని చెప్తున్నావు, తినిపించమని చెప్తున్నావు. ఒక హగ్ ఇయ్యాడు, ఒక కిస్ ఇయ్యాడు, పక్క పక్కన పడుకుందాం అంటే ఆయన పడుకుంటాడు, చెయ్యేసన్నా పడుకోవాలి కనీసం. నాకు ఎంత బాధ అవుతుంది. ఒక్కసారి కూడా తినిపించాడు అంటే రాత్రి 12 వస్తుంది పబ్బుకి వెళ్ళి, ఓష్ ఉండదు ఒక్కోసారి, అన్నం పెట్టి అంటే పోనీ ఈయన చెప్పు, అన్ని చెప్పు, మొత్తం అన్ని చెప్పు. వాంతులు చేసుకుంటారా మేడం? ఉంటది అక్కడే పిల్ల పక్కనే మొత్తం వాంతులు, అది ఎవరు క్లీన్ ఫుల్ అసలు వాసన 2-3 డేస్ పిల్లని ఇక్కడ అన్ని చెప్తాడు ఇక కథలు అన్ని. వాంతులు చేసుకుంటే స్మెల్ ఎట్లా వస్తుంది, ఇంట్లో ఏసీ ఉన్నాయి, తాగినా వాంతింగ్ చేసుకోడు, మళ్ళీ నెక్స్ట్ డే లేసి పని చేసుకుంటాడు. డైజెస్టింగ్ బాగా, నేనైతే అందుకే తాగను, లైట్ గా ఏదో సరే వదిలిపెట్టిపోతుందా నన్ను చేయరు పబ్ లో. నన్ను వదిలేసిన కాదు, పాప చూసుకోవాలి కదా ఆయన. నేను వెళ్తా ఒక్కదాన్ని, లేడీస్ నైట్కి నేను ఒక్కదంటే. కానీ బాగా పాపను వదలరు, కానీ పాపను చూడాలంటే బాబు కావాలి కదా. నన్ను వదిలేసి వెళ్ళినా నేను హ్యాపీ, అమ్మ పోయిందిరా నాయన, ఇది 4 గంటలు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటా. కానీ ఆ పాపని వదిలేసి 4 గంటలు నేను వచ్చేలోపు ఈయన ఇంట్లో 2 ఫుల్ బాటిల్ తాగేస్తుంటాడు. మీకు తెలుసా ఆ విషయం? అసలు విషయం అదే, తాగొద్దంటాను కదా, అదే నేను వెళ్ళిపోయాను అనుకో. రోడ్ ఎక్కి పబ్బుకి ఎక్కి తాగొస్తే లేదు, మొగుడు ఇంట్లో ఉండి 2 పెగ్గులు తాగితే తప్పు వచ్చిందా? ఇప్పుడు లైవ్ పెట్టండి మీరు, ఇది మీరు పెట్టండి యూట్యూబ్ లో. ప్రతి ఆడోళ్ళకి నేను అడుగుతున్నా, మీ మొగుడు ఇంట్లో తాగితే హ్యాపీయా, బయటికి వెళ్ళి తాగొస్తే హ్యాపీయా? తప్పుగా ఫైట్ చేయొద్దు, ఫైటింగ్ చేయొద్దు తాగిన తర్వాత. ఇప్పుడు నేను కూడా తాగుతా వస్తా. ఏ రోజైనా ఫైట్ చేశానా నీతో? నేను ఏదో ఫైట్ చేశానా? చేయలే కదా. మళ్ళా అవును, విడిపోతుంది. కొత్త వాళ్ళు కావాలి, స్వాతి నాయుడు కొత్త బాయ్ ఫ్రెండ్ కావాలి. నన్ను అడుగుతున్నారండి కలిసిన వాళ్ళు, స్వాతి నాయుడు భర్త సంసారం చేస్తున్నా వాళ్ళకి కావాలన్నారు స్వామి. ఇంకో బేబీ కూడా ప్లాన్ చేస్తున్నా. వాళ్ళే వచ్చి అంటారు, నన్నే వాళ్ళే వచ్చి ఏమంటారు, నీకు తెలుసారా అంటారు. అరే నీకు తెలిసేది స్వామి, నేను ఇప్పుడే మాట్లాడిన మేడం తోటి అంటారు. నీకు తెలియనట్టుంది, వాళ్ళు ఆల్రెడీ అంటారు. లేదన్న నా దగ్గర ఎవరు లేదు, నా దగ్గర ఎవరు లేరు. చెప్తలేదు ఎలాంటి వాళ్ళు కావాలని. అదే మంచిగా ప్రేమగా చూసుకుంటే చాలు. అంటే ఎలా హౌ ఇగో ఈయనకులాగా అరవకూడదు, కొట్లాడకూడదు, అనకూడదు. ప్రేమ అట్లే లేదు, ప్రేమ చూసుకోవాలి. ఇంకో బేబీ కూడా ప్రేమ అంటే ఏం బేబీ వద్దంటుండ.
దూరం ఉంటుండా లేదు ఆ విషయానికి దూరం ఉంటుండా ఆ విషయం అయితే దగ్గర ఉంటాడు, మిగతా అంతా దూరం ఉంటాడు. అదే నాకు నచ్చదు. ఆ విషయానికి దగ్గర ఉంటాడు, మిగతా అంతా దూరం ఉంటాడు. మిగతా అంతా దగ్గరకు ఉండాలంట నేను. ఉంటాడు అట్లా. ఒక హగ్గు ఉండదు, ఒక కిస్ ఉండదు, కలిసి పడుకునేది ఉండదు. ఆయన బిజీలో ఆయన ఉంటాడు, ఆయన దారిలో ఆయన ఉంటాడు. పైసలు సంపాదించుకోదు. నేను నా వర్కే నైట్ టైంలో హగ్గు కిస్ ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇల్లు ఎట్లా నడుస్తుంది. నైట్ టైం అంటే స్వాతి చాలా ఇబ్బందిగా దానికో 10-15 నిమిషాలు ఇస్తలేను, దానికేం కాదు. కానీ మిగతా ఇప్పుడు 24 గంటలు హగ్గు చేసుకుని కిస్ చేసుకుని పడుకోవాలంటే ఎవరు సంపాదించాలి, ఇల్లు ఎట్లా నడుస్తుంది. మళ్ళీ ఆశలకైతే కోటలు దాటుతాయి. నాకు వేరే ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి. కారు ఎందుకంటే పిల్ల బొమ్మలకి ఇల్లు చాలట్లేదు. స్పాన్సర్స్ ఏమన్నా అంటావా? లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఈమె పెళ్లి కాకముందు ఒక ఇల్లు లేదు, ఒక కార్ లేదు, ఏం లేదు. అన్నీ నేను వచ్చిన తర్వాత ఈమె ఎంజాయ్ చేస్తుంది అని. మీకు తెలుసు చిన్న కారు ఉండే మన దగ్గర షిఫ్ట్, అది తీసి కియా తీసుకున్నాను ఈమె గురించి. ఇప్పుడు ఇది కూడా వద్దండి, ఇంకా పెద్ద. ఆమె పండుకుంటే స్పేస్ ఉండాలంట ఎక్కువ. అంటే ఎప్పుడైనా లాంగ్ వెళ్తాం కదా విజయవాడ అక్కడ ఇక్కడ, అప్పుడు పడుకుంటే వెనకాల స్పేస్ ఉండాలి, డిక్కీలు మళ్ళీ ప్లేస్ ఉండాలి. అంటే లగేజ్ పెట్టుకో, అంత పెద్ద కార్ కావాలంటే నేను ఏ బెంచ్కో ఆడికో వెళ్ళాలి కదా. పోవాలంటే ₹1,00,00,000 కావాలి కదా కార్కే. ఆమె గురించి చేయించుకోవాలి కదా. బెంచ్లో ఉంది ఇప్పుడు ఒక కారు. ₹1,00,00,000 సంపాదించి పెళ్ళం ఉండదు నీ పక్కన. మరి ప్రేమ లేకపోతే పెళ్ళం ఎందుకు ఉంటది? మీ పిల్లని చూస్తుండు, బాయ్ ఫ్రెండ్ నీ పిల్లని చూస్తుండు, ఫీడింగ్ నువ్వు ఏడుస్తున్నావు ఏం కొత్త, కానీ గిన్నెలు రాస్తుండు, ఇవన్నీ చేస్తున్నా. ఇంకా ప్రేమ ఏం కావాలి చెప్పు, నాకు అర్థం కాదు. ప్రేమ లేదు, అరుస్తాడు, కోపడతాడు, గట్టిగా మాట్లాడతాడు. ఏదైనా కంటెంట్ కావాలి కదా, ఆమె హైలైట్ కావాలి కదా, చెప్తుంది. వాడుకుంటుందా? వాడుకొని పోనీ అందరికి తెలిసిపోయింది ఇప్పుడు మొగుడు ఎవరు అంటే అవినాష్ అని. ఇంకేంది, ఇంకా అందరికి తెలుసు నేను ఎట్లా చూసుకుంటాను, నా ఫ్రెండ్ సర్కిల్ తెలుసు, అందరికి తెలుసు. పొట్టోడేని తాగుపోతే పొట్టోడు దొరికిందా? శిరీష్ గాడా? శిరీష్ గాడు మాకు చాలా మోసం చేశాడు. ఇగో ఈయన ఆయన ఇద్దరు కలిసి నన్ను 32 లక్షలా? 30 లక్షలు 6 months లో. దాంట్లో గుర్తుందా? మొత్తం ఆడి పెడుతున్నాడు అని చెప్పారు నాతో. నేనేంటి ఓహో ఆడి పెడుతున్నాడు, రూపాయి దగ్గర ₹2 ఖర్చు పెట్టినా. తర్వాత తెలిసింది అవన్నీ మా సొమ్ము అని చెప్పేసి. టోపీ పెట్టుడు మోసం ఏముంది. ఇప్పుడు నేను సంపాదించిన పైసా నన్ను నా పెళ్ళాం ఇప్పుడు ఎంజాయ్ చేయనిస్తలేదు 3 సంవత్సరాల నుంచి. నేను రాజాలాగా బతికొచ్చిన. ఇప్పుడు నాకు ఆడు బకరాగాడు ఒకటి దొరికిండు, 2 రోజులు ఖర్చు పెట్టాడు ఆడు, అబద్ధం ఏం చెప్తలేదు. తర్వాత నేను నాతో యూజ్ చేసుకున్నాను. అంటే యూజ్ అంటే తప్పుగా అనుకోద్దు. నేను అక్కడ మోసం ఏముంది, అక్కడ సంపాదించింది నేను ఎంజాయ్ చేసాను. నాతో పాటు నువ్వు కూడా ఎంజాయ్ చేసినావు అన్నిట్లల్లా, తప్పేం లేదు దాంట్లో. వచ్చింది అన్ని పబ్లకు వచ్చింది, గోవాకి వచ్చింది, అన్ని తిరిగింది. సూపర్ 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 అన్నదా. ఒక దగ్గర 2 అవన్నీ అవే మరి వైన్ బాటిల్లో ఆడ పెడుతున్నాడు. 1కి 2 కొన్నా. తర్వాత తెలిసింది బొక్క నాదని, అంత నాదని. ఎంత మీరు కట్ చేసుకున్నారని తెలియదు కదా. టూ మచ్ ఏమన్నాడు, మనోడు పెడుతుండే మనోడు పెడుతుండే అంటే నేనేమో ఆహా అయితే ఇంకా 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 అదిగా అదిగా. ఇప్పుడు దేవుడు కూడా చూస్తాడు కన్నా పైనుంచి. మొగుడు ఎన్ని రోజులు కష్టపడుతుండో ఒక్కడు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసుకుని వస్తాడు. ఏ పబ్బుకో లేకపోతే ఇంట్లోనే దాగుతానో రూపాయి ఖర్చు చేసుకుంటాను. అట్లయితే ఏది వద్దు, నువ్వు ఇంట్లోనే ఉండాలి, రూపాయి ఖర్చు చేయదు, వచ్చిందంతా మాకు నా పిల్లకే పెట్టాలంటే మొగుడికి కూడా మండుతుంది కదా. 2 లక్షలు సంపాదించి నెలకి నాకు ఎంజాయ్మెంట్ లేకపోతే ఏమనిపిస్తుంది మైండ్లో. ఇప్పుడు ఒక మగ మనిషి ఉండు, అవరగా తిరిగి 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 ఒక పంజరంలో పెట్టేస్తే ఏమనుకుంటాడు. నేను అదే చేసిన, తప్పులేదు. నేనేమి నీ వెనకాల నీ బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకుని యూజ్ చేసుకోలేదు, పిల్లలు వాళ్ళేదంట. నేను సంపాదించింది నేను యూజ్ చేసుకున్నా. బట్ నీకు చెప్పకుండా వాడు పెడుతుండ అని చెప్పి తప్పేం లేదు. అది ఎవరినైనా అడిగాను చెప్తారు. అది దాంట్లో మోసము అబద్ధం అంటావా? ఒక్క అబద్ధం అంటే 30 లక్షలు అబద్ధం. 30 లక్షలు తప్పు. తప్పు. నిజాయితీగా మాట్లాడాలి. 15 లక్షలు యూజ్ చేసుకున్నాను నేను, 30 లక్షలు కాదు. తప్పు. లెక్కలు తెలుస్తాయా అండి? తాగి బిల్లులు కట్టేవాళ్ళు లెక్కలు డైరీలో రాశాను నేను మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్. రియల్లీ? ఓ అప్పుడే నేను చూడలేకపోయినాను. అయితే అప్పుడే చూడలేదు అనమాట నేను. అది మొత్తం తీసి డైరీలో రాసి లెక్క చూపించారు. దాంట్లో మళ్ళీ వీళ్ళు ఇంట్లో కూడా ఇచ్చినవి ఉన్నాయి. మరి దానికి లెక్క మా ఇంట్లో వాళ్ళు కూడా చూసారా? కూతురు దగ్గర తీసుకోకుండా నాకు సీక్రెట్ గా చెప్పి అల్లుడి దగ్గర బాగా. మళ్ళీ అల్లుడు అంటే ఇష్టం ఉందా అంటారు? ఇష్టం ఉండదు. అమ్మన బుద్ధులు తిడతారు వాళ్ళు. మళ్ళీ పెద్దోళ్ళు ఎన్ని డబ్బుల కోసం చేస్తారు. నచ్చితే ఇలా మాట్లాడతాడు. నచ్చితే కాదు, నచ్చినా నచ్చకపోయినా ఎన్ని రోజులు ఉంటే ఎన్ని రోజులు వస్తారు. ₹1,00,000 మా ఇంట్లోకి ఇచ్చి నానా బూతులు తెంగి వాళ్ళని, మా ఇంట్లోని వాళ్ళు అప్పులలో ఉంటే ఆ ₹1,00,000 అప్పుడు లాక్డౌన్ టైంలో ₹1,00,000 ఈ నాన్న మళ్ళీ ఇచ్చేస్తాం మేము ఎంతో తొందరగా అని. ఆ 1,00,000 ఇచ్చిన తర్వాత అబ్బా ఏమన్నా గొడవలు పెట్టుకుందా, లంజలు మొండలు ఈమె మాటలు ఇంకా
సిగ్గు శరం ఉండి నెక్స్ట్ డే పైసలు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళు ఏమన్నా చేసుకొని అప్పు చేస్తారు ఏం చేస్తారో. నెక్స్ట్ డే 10 o'clock ఫోన్ చేసి 11కి ఈమె అకౌంట్కి వేయించిన, అది కూడా నా దానికి వద్దని చెప్పి. యాక్చువల్లీ ఇది గొడవ అయింది, ఏదో గొడవ అయితేనే కదా అయింది. వాళ్ళు ఇంటికి రావట్లేదు, పిలవట్లేదు, తెలియదు సంథింగ్ లేదు నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా, కానీ ఏదో గొడవ అయింది మొత్తానికి. ఏమో గొడవ అయింది అబ్బా, ఏం కాలేదు. ఏం గొడవ అయింది? ఏదో గొడవ. వాళ్ళు వద్దు వద్దు అంటే నా మెడలో గోల్డ్ చైన్ తీసి వాళ్ళకి ఇచ్చింది. పెద్ద రచ్చరాంబోలు అనమాట. వాళ్ళు వద్దు వద్దు, వాళ్ళు ఇప్పటికీ భయపడుతూ రూపాయన అడగాలన్నా, ఇక్కడ నుంచి ఏమన్నా పంపించాలన్నా, ఏదన్నా. పైకి వెళ్దా మేడం? యా, సెకండ్ ఫ్లోర్. ఓకే. వామ్ వైట్, లైట్ వైట్, ఇది మళ్ళీ వైట్. అమ్మాయిని మాట్లాడడంలోనే చాలా గ్రేట్ అనుకున్నా, కానీ అసలు ఈ లైట్లు ఈ కలర్ఫుల్, అసలు జీవితమే కలర్ఫుల్ ఉన్నట్టుంది. స్వాతినాయుడు స్వాతినాయుడు. సో మనం ఇప్పుడు మరి ఈ ఫస్ట్ ఫ్లోర్, స్వాతినాయుడు యొక్క ఫస్ట్ ఫ్లోర్ మనం చూసాము. సెకండ్ ఫ్లోర్ ఓకే. స్వాతినాయుడు 50 అది కూడా బాగా ఇష్టం అనుకుంటా. అవును. ఇంకోటి అతనికి గోవా అంటే ఇష్టం కదా, ఇక్కడే పెట్టుకున్నాడు గోవా. బాగా బాగా అంటే బాగా పెళ్ళైన కొత్తలో మాకు చూపెట్టారు మీరు. 10 సార్లు 20 సార్లు వెళ్ళి ఉంటాడు. ఇదేమో ఆటోమేటిక్ స్ప్రే, మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ మై బెడ్రూమ్. స్వాతినాయుడు మొత్తం బెడ్లు ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటుంది. అట్లనే. సెకండ్ ఫ్లోర్. ఇది బెడ్రూమేనా మేడం? కింద హాల్. ఓకే. సో మంచి కలర్ లైటింగ్, ఇక్కడ కూడా పాపకు సంబంధించిన మెటీరియల్. సో బాగా ఇది 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 ఇందులో ఎగురుతుందిక 50 గజాలలో అపురూపంగా, 50 గజాలలో అపురూపంగా చక్కగా. ఓకే. ఓకే ఓకే. ఇక్కడ దోమలు ఎక్కువ ఉంటాయి కదా? దోమలు మనం అన్ని క్లోజ్ వాడినట్టు కొద్దిగా దించవా? దెబ్బ తగులుతుందేమో కథ ఏం లేదు, ఇంతే. ఓకే. సింగిల్ డోర్. ఇది నా కబోర్డ్. బట్టలు ఎన్ని జతలు ఉంటాయి? మీ పాపకి ఎక్కువ నాటుంది మీద? పాపకి ఎక్కువ ఉంటాయి. అండ్ అది అవి కబోర్డ్. అవును, మరి ఎలాగా ఏం సరదా అన్న? ఏం సర్దుకోవాలి? ఇక్కడ టీవీ ఉన్నట్టుందిగా? ఇక్కడ కూడా టీవీ ఉంది. ఓకే. పడుకుంటూ చూస్తారు. ఇక్కడ అభి అన్న. ఏం డ్రెస్సులు ఏంది ఇంత తక్కువ ఉన్నాయి? ఏం నాన్న బాటిల్ ఎక్కువ ఉన్నాయి. మొన్న ఇచ్చేసాడు వేరే వాళ్ళందరికి. బాటిల్ ఎక్కువ ఉన్నాయి. బాటిల్ ఎక్కువ ఉన్నాయి. బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చేసాడు అన్ని. దానకారణుడా? సైజెస్ చిన్నగా అయిపోయినాయి. మొన్న ఇచ్చేసాను, చాలా ఇచ్చేసాను. ఇవన్నీ ఐరన్ బట్టలు దీంట్లోనే అన్ని షర్ట్స్. పాత ఇచ్చేసి ఇంకా కింద కూడా ఉంది, కబోర్డ్ కింద పెట్టింది. సో మొత్తం మీద చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే, ఇక్కడ కూడా ఏసీ పెట్టుకున్నావు. వామ్మో, ఈ టెడ్డీ బియర్లు మీకు వావ్, టెడ్డీలో టెడ్డీ కూర్చుంది. నీదేనమ్మా? దాదాపు మీ ఇంట్లో ఉన్న వస్తువులలో మీ పాపకు సంబంధించిన ఎక్కువ ఉన్నట్టుంది అనుకుంటా. అవి ఇష్టపడి కట్టించుకున్న బాత్రూమ్ చూస్తారా? అవి చూపిస్తాడు. చూపించు బాబా నీ బాత్రూమ్. ఇష్టపడ్డారు కలిసి ఉంటారా ఎప్పుడైనా అందులో? అది నా కోరిక, అలా ఉండాలని. అసలు ఉండడా? పెడుతుందో తెలియదు. ఆయన ఇప్పుడు కింద తాగుడు దగ్గర ఉంటేనే చాలు ఆయనకి, ఇంకేముంటది. ఫ్యాన్ కూడా పెట్టుకురు. మరి ఫ్యాన్ కూడా పెట్టుకున్నాడు ఆయన. మరి స్వాతినాయుడు అంటే దాదాపుగా తెలుసు. మరి ఇప్పుడు బెడ్రూము చూపెట్టింది. ఇప్పుడు మరి బాత్రూమ్, స్నానం ఎలా చేస్తారు, ఆమె కోసం వాళ్ళ భర్త ఎలాంటి ప్లాన్ చేశాడు, ఇవన్నీ మనము ఒకసారి వాళ్ళు చెప్తుంటే ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. చూస్తాం హైదరాబాద్లో బాత్రూమ్లు అంటే ఇరుకు సందు అంత ఉంటుంది. ఇండ్లే చిన్నగా ఉంటాయంటే బాత్రూమ్ చాలా సన్నగా ఉంటాయి. కానీ స్వాతినాయుడు ఇల్లు కంటే బాత్రూమ్ చాలా పెద్దగా ఉంది. మరి ఇది చూస్తే రండి లోపల చూడండి. ఇది
గీజర్ ఉంది కదా, పెద్ద గీజర్. ఒకవైపు ఏమో హాట్ వాటర్, ఇంకో వైపు ఏమో కూల్ వాటర్. ఇటు కూల్. సో ఇది మనం మామూలుగా 5 స్టార్ హోటల్స్ లో చూస్తుంటాం, మంచిగా ఉంటది కదా. అద్దాలు మాత్రం అసలు మామూలుగా పెట్టుకుని ఎక్కడ చూసినా అద్దాలు. నేను ఫస్ట్ లో అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత ఇదంతా ఇలా పట్టేస్తుంది కదా, ఇక్కడ నా పేరు రాసేదాన్ని స్వాతి నాయుడు అని. అండ్ మీ పేరు చాలా మంది కూడా రాసుకుర్లే మేడం. రామకృష్ణ కూడా మీకు పెద్ద ఫ్యాను, మామూలు ఫ్యాన్ కాదు. సో ఇక్కడ స్నానం చేసేందుకని ఇది వచ్చేసి బాత్ టబ్. అవి ఎందుకన్నా ఇలా ఇలా ఎందుకు కట్టించావు పాపం, స్నానం చేయరాదనా? అంటే యాక్చువల్లీ ఇది బెడ్రూమ్ అనమాట. వీళ్ళ తమ్ముడు మాతోటే ఉంటుండే అప్పుడు. ఇది బెడ్రూమ్లా ప్లాన్ చేశాను. బాత్రూమ్ అటు పెడదాం అనుకున్నాను. వాళ్ళ తమ్ముడు తిను గొడవ పడి వెళ్ళిపోయాడు. సరే మనమే కదా ఉంటాము, ఎవరైనా వచ్చినా కింద రూమ్లు ఉంటారు, సరే దీన్నే మనం 5 స్టార్లో చేసుకుందాం, బాత్రూమ్ బాత్ టబ్బు గ్లాసు అన్నీ పెట్టి అని చెప్పి ప్లాన్ చేశాను. ఇక దీన్ని అట్లా చేసి బాత్ టబ్ పెట్టించేసాను. ఏమో తను అంటే ముందు ముందు ఎట్లుంటుందో మన ఫ్యూచర్ తెలియదు, ఉన్నప్పుడు చేసేద్దామని చెప్పి తన డ్రీమ్ అనమాట అది కూడా. ఇది వచ్చేసి 80,000, ఇది జాగ్వార్ కంపెనీ. ఒక్కో ట్యాప్ 3,000 రూపీస్. అది వారంటీ 5 years ఉంటుంది. అదే తనకు కావాలి కోరిక. ఎప్పుడు కలిసి స్నానం చేయలేదు మేము అసలు. చేపిలేదా మీకు? చేపిలేడు. నేను పాప ఆడుకుంటా లేదా నేను చేస్తా, ఎప్పుడు చేపిలేడు అట్లా. తాపించి పిలవండి. అమ్మో గొడవ పడతాడు. ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఒక షవర్, టబ్లో కూడా షవర్, మళ్ళీ హ్యాండ్ షవర్, ఇక్కడ కూడా హాట్ కోల్డ్. ఆ గీజర్ కూడా చూసారా, చాలా పెద్దగా ఉంటుంది. డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి పక్క పక్కన. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ మీరు ఫ్యాన్ పెట్టించారు. వాష్రూమ్ వెళ్ళినప్పుడు హీట్ ఎక్కువ వస్తుంది, పెద్ద సైజ్ కదా బాత్రూమ్, అట్లా అని చెప్పి. ఇంకోటి గ్లాస్ ఒకటి ఉంది కదా, గ్లాస్ వేసుకున్నా కూడా వేడి ఎక్కువ వస్తుంది అని చెప్పి ఫ్యాన్ పెట్టించాను. మంచి మీలో రసికుడే అనుకున్నాం, కానీ రసికుడి కంటే కూడా ఇలాంటి ఇంజనీరు. అమ్మ ఎంత క్యూట్గా కూర్చుంది చూడు. మా అమ్మాయి చూస్తూ చూస్తూ కానీ పెద్దగా అయిపోతుంది. మా ఆయన రూపాయి కూడా దాయలేడు ఇప్పటికి. ఇక ఏం మందు కొనాలి, ఎట్లా ఎంజాయ్ చేయాలి, ఇదే చూస్తాడు కదమ్మో కదా. అన్నీ చూపెట్టారు కానీ అది ఒక్కటే చూపెట్టట్లేదు. ఇది డబ్బులు సో అది మంచి డిజైన్ చేశారు, మంచిగా డిజైన్ చేశారు. ఇక్కడ చేస్తారా స్నానం? ఇక్కడ చేస్తారా? యాక్చువల్లీ కింద బాత్రూంలోనే స్నానం చేస్తాం. ఇక్కడ పైకి రేర్గా ఎక్కువ రాము. పైకి వచ్చిన తర్వాత బెడ్ మీద పడుకున్నాం అనుకో, పాప కింద పడిపోతుంది మధ్యలో నిద్ర లేచినప్పుడు అని చెప్పి భయంతో కింద పడుకుంటున్నాం. ఎవరైనా వచ్చినప్పుడు మళ్ళీ మేము పైకి వచ్చేస్తాం అనమాట. రిలేషన్ ఎవరైనా వచ్చిన ఈయన తాగేసి ఉంటాడు, పాప మధ్యలో పడుకుంది అనుకో, కాల్ చేస్తే పాప చెప్పలేదు. ఇంకోటి ఆ బెడ్ సరిపోదు మాకు, పెద్ద బెడ్ కావాలి, అది చిన్నగా ఉంది బెడ్. అందుకని చెప్పి మా ఆయనకేమో దగ్గరకు ఉంటే నచ్చదు, నేను దూరంగా ఉండాలి. అందుకని ఇష్టపడి చేసుకుంటుగా. ఆయనకి ఇష్టం లేదు, నేను ఇష్టపడి చేసుకున్నా. ఇష్టం లేదని ఇప్పుడు బయట పడుతుంది అన్న మనిషికి. అంటే ఏదో ఆశిస్తుంది ఆమె, ఆశించని దొరుకుతుంది, తొందరలో దొరుకుతుంది కావాలనుకుంటుందా. తొందరలో దొరుకుతుంది, నేను దొరకని ఏముంది వారం దగ్గర నుండి చేస్తాను పెళ్ళి. వాళ్ళ ఇష్టం ఉన్నా చేయమంటే చేస్తా. వారం 10 రోజులే, మళ్ళీ నా దగ్గరికే రావాలి ఎటు తిరిగి. ఎవరైనా వారం 10 రోజులు పని అయిపోయేంత వరకే కదా ఎవడైనా చూసుకునేది. ప్రేమ అంటే ఓడిస్తాడు 24 గంటలు ప్రేమ. మెట్టు మళ్ళీ అవి చూసారా గ్లాస్వి, అవి పెట్టుకోవడానికి కూడా గ్లాస్వి పెట్టించారు అక్కడ, సబ్బు పెట్లు పెట్టుకోవడానికి అట్లా. ఇంకా ఇక్కడ షవర్ ఉంది ఒకటి పైన, ఇదొకటి మీద ఒక డ్రీమ్. అంటే డ్రీమ్ హౌస్ ఏమో కానీ డ్రీమ్ బాత్రూంలో పైన టెర్రస్ ఉంది, అది కూడా గ్రీన్ మ్యాట్ చేశాడు టెర్రస్ మొత్తం. చూపిస్తాడు తను ఇప్పుడు. లైటింగ్ ఉంది, సో అది కూడా చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, టెర్రస్. సో టెర్రస్ పైన కూడా వాటర్ రావాలి ఇలా. మరి ఇక్కడ ఉన్నటువంటి డెకరేషన్ ఎలా ఉందో అభిని అడిగి తెలుసుకో. చెప్పండి సార్, చెప్పండి బ్రదర్. ఏముంది మొత్తం లైటింగ్ అవ్వట్లేదు. మొత్తం ఏంటంటే కింద ట్యాప్స్ అన్ని చూసారు కదా, చాలా అది పెద్ద ట్యాప్స్ కదా, ప్రెషర్ రావడానికి అని చెప్పి మనం ప్రెషర్ పంప్ పెట్టాము అక్కడ. అదే ఫోర్స్ ఇక్కడ వస్తుంది ఎక్కడ
కింద గ్రౌండ్ ఫ్లోర్ అయినా ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ ఏ ఫ్లోర్ అయినా సరే అదే ఫోర్స్ వస్తుంది. అంటే పెద్ద పెద్ద షవర్స్ ఉన్నాయి కదా, దాని గురించి అని చెప్పి అది సపరేట్ పెట్టించాము. అది ప్రెషర్ పంప్ అని చెప్పి. మన టీవీ ఎయిర్టెల్ సెటప్ బాక్స్ ఇది. మన ఎయిర్టెల్ సెటప్ బాక్స్ ఉండదు అనమాట, కార్డ్ సిస్టమ్, డైరెక్ట్ టీవీలో కార్డ్ ఇన్బుల్ట్ సిస్టమ్. అది ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది మొత్తం. అది సెటప్ బాక్స్ బయట కనిపించకుండా కార్డ్ వస్తుంది. అంటే మన సిమ్ కార్డ్ ఎట్లుంటుందో అంత ఉంటుంది అది. అదేమో నా సిట్టింగ్ ప్లేస్. ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ప్రశాంతంగా పైన. ఈయనకి సిట్టింగ్ మాత్రం పక్కా నేనే అనుకున్నా మీకు ఏమైనా కూర్చుంటారేమో అనుకున్నా నేను. మీరు దాని మీద ఏమైనా కూర్చుంటారేమో అని. ఆయన మందు తాగే సెటప్ ఇది ఇట్లా. అండ్ ఇగో ఇక్కడ మళ్ళీ ఇంకో ట్యాప్ పెట్టించాడు ఫోర్స్గా. ఇదంతా క్లీనింగ్ పర్సన్ కదా, క్లీన్ ఉండాలి కదా ఫస్ట్. సో అది. అండ్ ఇదేమో ఇక్కడ మెట్లు పైకి, ట్యాంక్ పైకి వెళ్ళడానికి. మోటార్ అంటే అదే అదే అన్నారా మోటార్? మోటార్ ఓకే. దాని కూడా వాటర్ వాడితే అంత కరెంట్ అండి మాకు టూ మచ్ వాసిపోతుంది. ఈ పైకి వెళ్ళడానికి ఏమో ఇది ఎనపది, పైన ఏమో 2 ట్యాంకులు ఉన్నాయి. దగ్గర బోర్ లేదనమాట, మంజీరా వాటర్ వస్తుంది 2 daysకి ఒకసారి. ఫుల్ అయిపోతుంది మనకు, వచ్చి ఫుల్ అయిపోయి కూడా బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇవి 2 ఫుల్ 2 daysకి ఒకసారి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ అవుతుంది, మళ్ళీ బంద్ చేసుకుంటాం. అట్లా మేము ఉంటే సరిపోతుంది. ఎవరైనా గెస్ట్ వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. గెస్ట్ అంటే మీకు తగ్గట్టు బాగా కట్టించుకున్నారు. గెస్ట్ అంటే ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు వీళ్ళమ్మ వాళ్ళు రావాలి. వాళ్ళ అమ్మ వాళ్ళు రారు, మా అమ్మ అసలే రాదు, మా డాడీ వస్తాడు, మా తమ్ముడు తినకి తోడు కంపెనీ తాగడానికి కావాలి కదా, అది తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా వస్తారు. నాకైతే మీ తమ్ముడు ఇక్కడే ఉన్నా ఇప్పుడు? లేరు, మొన్న వచ్చి పాపకి చెవులు కుట్టిపించి వెళ్ళిపోయారు. సో అట్లా అని. ఇవి వచ్చేసి బట్టలు ఆరేసే తాళ్ళు. బట్టలు ఒకటి మాత్రం నేను ఆరేస్తా, అంటే కొన్ని మిషన్లు వేస్తా, కొన్ని చేతితో. అందుకే ఇంత తెల్లగా కనిపిస్తున్నాడు అబ్బాయి బట్టల్లో. ఓన్లీ ఉతికే పని నాది. మళ్ళీ పైకి వచ్చి ఈయన ఆరేస్తాడు ఎర్రటి ఎండలో, మళ్ళీ ఈయన తీసుకురావాలి. మడత పెట్టడం కూడా నావి పిల్లవే, నేను మడత పెట్టుకుంటా ఆయన బట్టలు. దీన్ని బట్టి చెప్పండి మరి, బాయ్ ఫ్రెండ్ కావాలా మొగుడు కావాలా? ఇన్ని గణం చూస్తారు కదా మరి. ఈ వీడియో అందరూ సరదాగా అంటుంది, సరదా కాదు, రియల్ కాదు. ఎన్ని పనులు చేస్తున్నా చిన్న పాప ఇండు కూడా డాడీ పోలి కట్టరా? ఫాస్ట్ ఉన్నారా డాడీ పోలికే మొత్తం. జాగ్రత్త అవి వాటర్ కొడుతుంది. సో అది ఆమె ఎట్లా ఆడుకుంటుంది చూడండి మొత్తం. సూపర్. నిన్నే తీస్తున్నాం పర్లేదు. వెళ్ళాకనేమో కెమెరా ముందుకు వద్దాను, అప్పుడే కెమెరా ముందుకు తీసుకొచ్చారు ఇద్దరు. అదే కదా. మొత్తం మీద మీ పాపను కూడా మంచిగా. బంగారం అన్న ఇది గాజులు 2 బ్రాస్లెట్స్, 2 చైన్స్. జనరల్గా మీ ఇంట్లో అందరు లేడీస్ చేసుకుంటారు కానీ మీ ఇంట్లో జెంట్స్ చేసుకుంటారు. అవును, ఆయనకి ఇష్టం. నేను స్టార్టింగ్లో వేసుకునేదాన్ని, నాకు ఇష్టమే, కానీ కొద్దిగా చిన్న అన్కంఫర్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక ఏమో వాళ్ళిద్దరు బాగుంటే చాలు కదా అని నేను ఇది కూడా ఏదో సరదాగా టైంపాస్కి సర్ది పెట్టుకుంటా నేను, పర్లే అట్లా. సో ఆమె వాళ్ళ నాన్న కాలు కడుగుతుంది నీళ్ళు పోసి, మరి ఆమె కాలు కూడా కడుక్కుంటుంది. 2 years పిల్లలు ఇంతగానం డెవలప్ అయిపోయి టూ మచ్ అండి బాబు. డాడీ పెంపకం కదా. అదే డాడీ పెంపకం కదా, అందుకనే. ఇప్పుడు ఎవరు ఇష్టం ఆమెకు? ఆమెకా డాడీయే ఇష్టం. నన్ను పబ్బు దగ్గర దింపేసి వెళ్ళిపోతుంటే ఏమన్నది, అదే వాళ్ళ నాన్న ఇట్లా అడుగు పెట్టని నాన్న 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 అంటది. మమ్మీ ఏం చేయవా? నేను వెళ్తే కూడా ఏం కాదు ఆమెకి, వైర్ తడుస్తుంది. స్వాతినాడు మంచి పాపకు జన్మనిచ్చారు, మంచి పాపకు జన్మనిచ్చారు. సో ఇది అండి పాప బాబా తెలుసుకోవడం కోసం ఎంత ట్రై చేసి ఎవ్వరు చెప్పలేదు. ఎందుకు అంటారు సార్ బట్టలు కొనుక్కోవాలి కస్తారంటే, ఎవరైనా పర్లేదు అన్నారు. ఎవ్వరు చెప్పలేదు, సంబరం సార్ కానీ డాక్టర్స్ ఎవ్వరు చెప్పలేదు. చెప్పండి నాకు ఇష్టం బట్టలు కొట్టేయాలి. ముందే బట్టలు కొంటా, కుల్ల కొట్టి బట్టలు కొనేసి పెట్టాం, బట్టలు బొమ్మలు అన్నీ కొనిపెట్టాం. అలా కొనకూడదు అన్నారు. లేదు నేను కొనాల్సిందే అని కొనిపెట్టిన. సో ఇది మరి ఈరోజు మనం స్వాతినాయుడు యొక్క హోమ్ టూర్ అనుకోవచ్చు, ఇంట్లో విషయాలు అనొచ్చు. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ప్యాక్ లాగా చక్కటి వాళ్ళ యొక్క ఇల్లు కానీ, వాళ్ళు చేసినటువంటి డెకర్ కానీ, పైన టెర్రస్ కానీ. సరే ఈ యొక్క టూర్లో మనకు స్వాతినాయుడు ఇచ్చినటువంటి కంప్లీట్ కొత్త బాయ్ ఫ్రెండ్ కావాలట. సో రాడు నా దగ్గరికి, తెలుసా, అస్సలకి రాడు. మీరు కూడా కెమెరా ముందే కావాలనుకుంటారుగా. చాలే ఇంకా చేతిని, నీకు సరసాలు ఎక్కువైతున్నాయి. సో చాలా రోజుల తర్వాత మరి వాళ్ళ యొక్క హోమ్ టూర్ తీసాం, సరదాగా తీసాం.
అందరూ చూసి వాళ్ళ యొక్క దంపత్య జీవితం అయితే నేను ఇంకా ఎక్కువ రోజులు ఉండాలని కోరుకుంటున్నా. మరి ఆమె ఏమో కొత్త బాయ్ ఫ్రెండ్ కావాలంటుంది, ఆయన ఏమో 6 నెలలు కాదు 6 రోజుల కంటే ఎక్కువ ఉండదు, ఏడుకొని వస్తుంటుంది. కొత్త కంప్లైంట్ ఏంటంటే పబ్ వెళ్తుందంట మా చాతనాడు, ఒంటరిగా వెళ్తుందంట. ఒంటరిగా ఎందుకంటే పాపని ఇంట్లో కొడితే పాపని చూస్తాను బాబు కావాలంట. పబ్లో నాకు తోడు ఎవరు లేరు, అక్కడ చూసుకోపోయారా? అక్కడ ఎవరో నాకు తెలియదు కదా, ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా, పబ్ కూడా ఒక్కదాన్ని వెళ్తున్నా. అయ్యో అట్లా అనేసి ఇలాగ నాకే ఇచ్చాడు, మీ దాంట్లో ఎవరన్నా సెలెక్ట్ చేయమని. ఆ. సో సరదాగా చేసాము. ఖచ్చితంగా కూడా ఈ యొక్క వీడియో అందరికి వెళ్తుంది అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే 50 గజాలలో చాలా చక్కగా మంచి డిజైనింగ్ తోటి మంచి ప్లాన్ తోటి ఈ నెంబర్ పెడతా అవినాష్ది. ఖచ్చితంగా మీరు ఇలాంటి డెకరేట్ ఎలా చేస్తారని మీరు ఖచ్చితంగా అడగవచ్చు, చూడవచ్చు. నమస్తే. అంతవరకు చూస్తున్న విత్ కెమెరామ్యాన్ మర్చిపోకండి, రామకృష్ణ హెల్ప్ తోటి మనం ఎంత చేసాం. థ్యాంక్ యూ. మీ సురేష్ దండు. ఓకే, సురేష్ దండు గారు మా హోమ్ టూర్ కానీ మాతో మాట్లాడిన సరదా కానీ చాలా బాగుంది. ఇట్లాంటి మళ్ళీ మీరు రావాలి, చేయాలి మావన్నీ అని చెప్పి కోరుతున్నాం. కొంచెం నత్తి వస్తుంది, ఏమనుకోద్దు. ఇంకోటి ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి చూస్తే మీకైతే ఇటేమో మొత్తం రెయిన్బో విస్తా, హైటెక్ సిటీ ఏరియా, అదంతా హైటెక్ సిటీ ఏరియా. ఇది అది ల్యాంకోది, అది మణికొండ ల్యాంకోది అది. ఇటు వచ్చేసేమో మన ఇటు మోతీనగర్, కళ్యాణ్ నగర్ ఆ ఏరియా వస్తుంది. ఇటు వచ్చేసేమో మూసాపేట్, మూసాపేట్ ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా. కుకట్పల్లి మూసాపేట్ ఇదంతా. అటు సైడ్ వచ్చేసేమో మొత్తం మన ఇది దాన్ని ఏమంటారు, కుకట్పల్లి, మూసాపేట్, లింగంపల్లి ఇదంతా. వ్యూ మంచిగా ఉంటుంది ఈవినింగ్ టైం సరదాగా కూర్చున్నప్పుడు అట్లా మంచిగా ఉంటుంది. కానీ నేను అట్లా అన్నాను కానీ పెగ్గేసుకుని వచ్చేస్తాడు, అందుకే రాను పైకి నేను దానికి భయపడి. వావ్, మా ఆయన చాలా డెవలప్ అయ్యాడు అండి. నేను మాట్లాడుతుంటే మైక్ వచ్చి నా ముందు పెడుతున్నాడు. హాయ్ టెడ్డీ, హాయ్ చెప్పు. హాయ్, హలో. హలో టెడ్డీ, హాయ్ 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 హాయ్. డాడీకి ముద్దు పెట్టు, ఉమ్మ పెట్టు నాన్నకి. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళా నాన్నకు ఉమ్మ పెట్టు, నాన్నకి నాకు పెట్టమ్మా. అలాగే మర్చిపోయాను, ఫస్ట్ చెప్దాం అనుకున్నాను. మీ చైర్మన్ సార్ సత్యనారాయణ సార్ గారు చాలా థ్యాంక్స్ అండి, వచ్చి మా వీడియో తీసినందుకు. థ్యాంక్ యూ. దూరం వచ్చారు, వీడియో చేశారు. ఇప్పుడనే కాదు, ఎప్పుడు మాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు. నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. మేము ఎప్పటికీ మీకైతే బాగా ఓకే, మమ్మీ మాట్లాడుతుంది. అదే మాట్లాడా. హలో హలో 1 2 3. నువ్వు మాట్లాడు. హాయ్ హాయ్. అమ్మ నాన్న నోట్లో పెట్టుకోదు. హలో అమ్మ నాన్న అను. ఓకే, అంకుల్కి ఇచ్చేద్దామా? థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. సెకండ్ ఈ చెయ్యి. హలో. అన్నీ నేర్పినా బాగా.